ఒక అత్త, ఒక కోడలు, ముగ్గురు భర్తలు, ఒక లవర్, ఆ కోడలకు ఒక చెల్లి. ఆ అత్త అతి దారుణంగా చంపబడింది. ఇక దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఈ దారుణ ఘటనలో అత్త, ఆమె పేరు సుజాతగా తెలుస్తుంది, ఆమె దారుణంగా హత్య చేయబడింది. ఎవరిచే? ఆ కోడలిచే. ఆ కోడలి పేరు పూజ. పూజ ఆమె చెల్లెలు. ఈ పూజ అంటే సుజాతకి ఉన్న కోడలు ఎవరైతే ఉన్నారో ఆ కోడలికి ఉన్న ప్రస్తుత లవర్. ఆ లవర్, పూజ, ఆ పూజ చెల్లెలు ముగ్గురు కూడా కలిసి ఆమె అత్తను అతి దారుణంగా గొంతు పిసికి గొంతు నరికి హత్య చేశారు. ఎందుకు చేశారు ఆ వివరాలే చెప్పబోతున్నాను నేను. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఆస్తి కోసం అత్త దారుణ హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్లోని కంహారియాలో మరిది అత్తను హత్య చేసింది ఈ పూజా యాదవ్. భర్త ఎప్పుడో మరణించడంతో చిన్న మరిదికి ఫస్ట్ దగ్గరైంది ఈ పూజా జాదవ్ అనే ఆ ఇంటి కోడలు. ఆ తర్వాత చిన్న మరిదితో కొంతకాలం పాటు సంబంధం నెరిపింది. అయితే కొన్ని కారణాల రీత్యా, అయితే ఇదే పాయింట్లో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ చిన్న మరిదితో ఎప్పుడైతే సంబంధం నేర్పిందో కొంతకాలం పాటు అది అలా జరిగింది. ఆ తర్వాత చిన్న మరిదిని, అతని పేరు కళ్యాణ్గా తెలుస్తుంది, ఆ కళ్యాణ్ని ఈమె చంపింది అని చెప్పి కొంత అనుమానాలు అయితే ఆ కుటుంబంలో ఇప్పటికీ కూడా ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో రెండో మరిది ఎవరైతే ఉన్నారో అతని పేరు సంతోష్, అతనికి దగ్గరైంది సదరు పూజ. ఇది ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత ఈ కుటుంబం మొత్తానికి కూడా 16 ఎకరాల పొలం ఉంది. ఈ 16 ఎకరాల పొలంలో ఎవరైతే భర్త మరణించాడో పూజా జాదవ్ భర్త, అతనికి 8 ఎకరాలు, అలాగే రెండవ ఆమె పెద్ద మరిది ఎవరైతే ఉన్నారో సంతోష్, అతనికి మరొక 8 ఎకరాలు కేటాయించింది ఆ కుటుంబ యాజమాన్యం గతంలో. అయితే మొదటి భర్త చనిపోవడంతో ఆ 8 ఎకరాల గురించి కూడా ఈ అత్తకి కోడలికి మధ్య గత కొంతకాలంగా కూడా ఘర్షణ జరుగుతోంది. ఈ ఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఆమె అక్రమ సంబంధం నేర్పుతున్నటువంటి మూడో మరిది కూడా కొన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం జరిగింది. మిగిలింది రెండవ మరిది, ఆమె పెద్ద మరిది. సో ఆ పెద్ద మరిదికి ఆమె దగ్గరైంది. ఆ పెద్ద మరిది ఆమెను తీసుకెళ్లి తన ఇంట్లోనే ఉంచుకోవడం ప్రారంభించారు. అతను కూడా అప్పటికే వివాహితుడు, అతనికి 2 పిల్లలు కూడా ఉన్నాడు. అయితే ఆ రెండవ మరిది ద్వారా గత కొన్నేళ్లుగా ఆమె ఈ అక్రమ సంబంధం నెరపుతూ అతని ద్వారా ఒక ఆడబిడ్డను కూడా కనింది. కొద్ది రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన చిన్న మరిది ఎవరైతే ఉన్నారో అతనికైతే ఏ విధమైనటువంటి కూడా ఆస్తి రాయలేదని చెప్పి తెలిసింది. మరిది మరణం తర్వాత పెద్ద మరిదితో ఇప్పుడు నేను చెప్పిన విధంగా అక్రమ సంబంధం కొద్ది కాలంగా అయితే ఆమె నెరపుతోంది. ఇదే క్రమంలో ఆమెకి మరొక లవ్వర్ కూడా పరిచయం అయ్యాడు. అతనితో కూడా అక్రమ సంబంధం నేర్పుతూనే ఉంది. సో టోటల్గా చూసుకుంటే తన భర్త చనిపోయిన తర్వాత, లీగల్గా మ్యారేజ్ అయిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత మరో ముగ్గురితో ఆమె అక్రమ సంబంధం గత కొద్ది కాలంగా నేర్పుతోంది. అయితే అందులో మూడో మరిది చనిపోయాడు. ప్రస్తుతం అయితే సంతోష్ అంటే ఆమె పెద్ద మరిది మిగిలి ఉన్నాడు. బయట లవ్వర్ ఉన్నాడు. ప్రస్తుతం ఇట్లా గత కొద్ది కాలంగా ఈమె అక్రమ సంబంధాల పరంపర కొనసాగుతోంది. అయితే ఈ అక్రమ సంబంధాల గురించి, ఆమె క్యారెక్టర్ గురించి తెలిసినటువంటి ఆమె అత్త సుశీలాదేవి గత కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇది పద్ధతి కాదు అని చెప్పి, తమ కుటుంబం పరువు పోతుందని చెప్పి ఉత్తరప్రదేశ్లో, ఎందుకంటే ఇది పేరెన్నికగన్న కుటుంబం అట. సో ఆ ఏరియాలో చుట్టుపక్కల చాలా పెద్ద కుటుంబం కాబట్టి తమ కుటుంబ పరువు మర్యాదలు ఎక్కడ మంట కలిసిపోతాయని చెప్పి సుశీలాదేవి అంటే అత్త ఆ కోడల్ని గత కొద్ది కాలంగా నివారిస్తూ వస్తోంది, చివాట్లు పెడుతూ వస్తోంది. తరచూ అత్తాకోడల మధ్య చాలా ఘర్షణలు కూడా జరుగుతూ ఉండేవి. ఇదే నేపథ్యంలో ఆస్తి వివాదం కూడా చెలరేగింది. ఆమె పెద్ద మరిది ఎవరైతే ఉన్నాడో ఆమెతో సంబంధం నేర్పుతోందని చెప్పుకున్నా కదా. సో సంతోష్ అనే ఆమె పెద్ద మరిది, ఈమె ఇతని లవ్వర్, ముగ్గురు కూడా కలిసి ఒకవేళ తమ అత్తనే అంతమంది చేస్తే ఆస్తి మొత్తం తమ కైవసం అవుతుందని చెప్పి ఒక కుట్ర పన్ని పక్కా ప్లాన్ ప్రకారం, పక్కా ప్రణాళిక ప్రకారం సుశీలని చంపేసింది. ఆ తర్వాత అక్కడ దొంగతనం కూడా చేసింది. ఆమె చంపేసిన తర్వాత అత్తకు ఉన్నటువంటి బంగారము, నగలు అప్పగించేసింది. ఎవరికి అప్పగించింది? తన పెద్ద మరిది. ఆల్రెడీ అక్రమ సంబంధం నెరపి అతనితో ఎప్పటి నుంచి అయితే కాపురం ఉంటుందో అతనికి ఆమెకి అప్పగించలేదు.
ఆమె లవర్ ఎవరైతే ఉన్నారో అతనికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా అప్పగించేసింది. 8 ఎకరాల భూమిని అమ్మి లవర్తో వెళ్ళిపోవాలని చెప్పి కూడా పూజ కుట్రాపూరితంగా కొంతకాలంగా ప్లాన్ చేసింది. సో ఎప్పుడైతే ఆ లవర్ ఆ నగలన్నీ తీసేసుకుని వెళ్ళి అమ్ముతూ ఉన్నాడో అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. అప్పుడు అసలు విషయం మొత్తం బయటకు వచ్చింది. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. అత్త మరణానికి సహకరించిన వారిలో, అత్తని చంపేయడానికి సహకరించిన వారిలో ఈ పూజ, ఆమె చెల్లెలు సుష్మిత, వీళ్ళిద్దరికీ కూడా కామన్ లవరు అతను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఇక ఇదే ఘటన గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప చెప్పండి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఘటన నుంచి. రైట్ శిల్ప నంబర్ కనెక్ట్ కావట్లేదు. ముఖ్యంగా ఇటువంటి దురాగతాలు, ఇటువంటి అక్రమ సంబంధాలు గత కొద్ది కాలంగా ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నిసార్లు అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తాయని చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. రైట్, ఇక ఇదే ఘటన గురించి మా శిల్ప లైన్లోకి వచ్చారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శిల్ప చెప్పండి, ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ క్రైమ్ స్టోరీ చాలా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. సో ఒక రకంగా చెప్పాలంటే అక్రమ సంబంధాల పర్వం ఒకవైపు, మరొక వైపు ఆస్తి కోసం, నగల కోసం దొంగతనం చేసినటువంటి ఒక నేపథ్యం ఒకవైపు. అసలు దీన్ని బేసిక్గా ఎట్లా చూడాలి? రైట్, అక్రమ సంబంధాలు ఎక్కడి వరకైనా దారి తీస్తాయని ఇప్పటి వరకు చాలామంది అంటుంటారు. కానీ దానికి ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ ఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి పూజ అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న అనంతరం తాను మరణించాక సొంత మర్జితోని తన ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాక విభేదాలు రావడంతో తనని హత్య చేసింది. తర్వాత ఇంకో హత్య అనంతరం ఇంకో మర్దితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. తాను కూడా మరణించాక ఇంకో మర్ది దగ్గరికి వెళ్ళటంతో వాళ్ళ అత్త దీనికి ససేమిరా అన్నది. ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళ అత్త ఒప్పుకోలేదు. మొత్తం కూడా ఈ స్కెచ్ మొత్తం, ఈ ఘటన మొత్తం కూడా అక్కడ వాళ్ళ ఏదైతే మొదటి హస్బెండ్కి సంబంధించి మొత్తం కూడా వాళ్ళపైన దాదాపు 16 లక్షలకు సంబంధించిన విలువ చేసే భూమి ఉన్నది. ఆ భూమి కోసమే ఒకరినొకరిని చంపుకుంటూ వస్తున్నట్లు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అక్రమ సంబంధాలతోనే ఒకవైపు అటు భర్తని కావచ్చు, ఇంకోవైపు భార్యను కావచ్చు, ఎంత కిరాతకంగా చంపేస్తున్నారంటే అంత కిరాతకంగా చంపేస్తున్నారు. కానీ ఈ ఘటనలో మాత్రము ఒక్కరిని కాదు, ఇద్దరిని కావచ్చు, ఏకంగా 2-3 పొట్టనే పెట్టుకొని తన లవర్ కోసము డబ్బులు తీసుకుపోవడం కోసం కూడా ఇలాంటి చేస్తున్నారు. ఒకవైపు ఎప్పటికప్పుడు పోలీసులు దీనిపైన ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సీరియస్గా తీసుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం కేవలం ఆ ప్రియుడి మోజులో ఉండి ఈ విధంగా బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. మొత్తం మీద ఎట్టకేలకు ఈ విషయమైనది బయటపడింది. మొత్తం మీద దాదాపు ఇప్పుడు 16 లక్షలకు సంబంధించినటువంటి మొత్తం కూడా కాజేయాలంటూ కూడా అది మొత్తం కూడా తీసుకెళ్లి ప్రియుడితో హాయిగా బయట జీవించాలంటూ కూడా ప్లాన్ వేసింది. అందులో భాగంగానే మొదటి భర్త మరణించాక ఇంకో మర్ది ఈ విధంగా మర్దుల వెంట పడుతూ కూడా ఈ విధంగా చేసింది. మొత్తం మీద ఈ విషయం బయటకు వచ్చిన అనంతరం కూడా స్థానికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా సమాజం ఎటుపోతుంది, ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏ విధంగా పోతుంది, సొంత మర్దులతోనే ఈ విధంగా ఎఫ్ఐఆర్ పెట్టుకొని అనంతరం హత్య చేయటం ఏంది, అసలుకి ఈ హత్యలకు వాళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. దీనికి ప్రేరేపణగా వాళ్ళ లవర్ నుంచి కూడా వాళ్ళకు సపోర్ట్ ఉన్నది. ఆ సపోర్ట్ కారణంగానే తను వాళ్ళ మర్దులను ఒకరొకరిని కూడా చంపేసుకుంటూ వెళ్తున్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద వాళ్ళ అత్త దీనికి సంబంధించి ఒకవైపు అక్కడ కావచ్చు కంప్లైంట్ ఇవ్వడంతో మొత్తం కూడా ఒక్కసారి కూపీ లాగడంతో మొత్తం మీద బయటకు వచ్చింది. ఈ ఘటన గురించి పోలీసులు కూడా ఒకవైపు షాకు గురయ్యారు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో అటు ఉత్తరప్రదేశ్లోనే ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి గల ఎక్కువగా ప్రియుడు మోజులో ఉండి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న భర్తని సైతం చూడకుండా ఈ విధంగా అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి వాళ్ళు చంపేస్తున్నారు. ఒకటి మరొక ముందే ఇంకొకటి వస్తుంది. ఇది మాత్రం చాలా ట్విస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక భర్త మరణించాక మర్దితో, అనంతరం ఇంకో మర్దితో ఈ విధంగా మొత్తం కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని తన లవర్ కోసం ఇదంతా చేసింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి సంబంధించినటువంటి మొత్తం కూడా తీసుకెళ్లి తనకి ఇవ్వాలంటూ కూడా తను ఆ ఒక పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళ కుటుంబాన్ని ట్రాప్ చేసింది. కుటుంబాన్ని ట్రాప్ చేసి ఈ విధంగా ఒకరు పోగానే ఇంకొకరు పోగానే ఇంకొకరు ఈ విధంగా మొత్తం కూడా చేసి తను చేసినట్టు కూడా ఒకవైపు పోలీసులు
ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ప్రియుడు కావచ్చు తన లవర్ని కూడా వెతికే పనిలో పడ్డారు. మొత్తం మీద అందరూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అందరూ కూడా ఒక్కసారిగా షాకు గురయ్యారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద పూజా జాదవ్ చేసిన గత కొన్నేళ్లుగా నెరుపుతున్నటువంటి అక్రమ సంబంధాల పూజల వ్యవహారం తన అత్త హత్య చేసిన నేపథ్యంలో అయితే ఇప్పుడు బయటపడింది. ఉత్తరప్రదేశ్లో ఈ దారుణ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ ఏరియాలో ఆస్తి కోసం తన అత్తనే అతి దారుణంగా కిరాతకంగా తాను తన చెల్లి అందరూ కలిసి అతి దారుణంగా కిరాతకంగా అమానవీయంగా చంపిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికులు కూడా మరిన్ని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. అదేవిధంగా ఇటువంటి మహిళల్ని ఏం చేయాలో తెలియడం లేదు అంటూ కూడా కొంతమంది సామాజికవేత్తలు సామాజిక వర్గాలు కూడా ఒక రకంగా తీవ్రమైన ఆగ్రహ పరిస్థితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కుంహారియాలో మరిదిని కూడా ఆమె హత్య చేసింది అని చెప్పి ఒక రకంగా అనుమానాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. మరి ఇదే నేపథ్యంలో తన అత్తను కూడా హత్య చేసింది. అయితే భర్త మరణించడంతో చిన్నమరిదికి ఎప్పుడో దగ్గరైంది. అయితే చిన్నమరిదికి ఎప్పుడైతే దగ్గరైందో ఆ తర్వాత అతను మరణించిన వెంటనే అతను హత్య చేయబడ్డాడు ఇంకా కూడా తెలియటం లేదు. చిన్నమరిది మరణించిన వెంటనే మరొక మరిదికి కూడా దగ్గరై మొత్తానికి ఆస్తిని దొంగిలించడానికే ఆమె ప్లాన్ చేసింది. ఆమె అనుకున్న ప్రణాళిక ప్రకారం అత్తను అతి దారుణంగా చంపేసింది. ఆ తర్వాత ఆ ఆస్తిని కాజేయాలనే అత్యాశతో ఆమె గత కొద్ది కాలంగా